క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు జరుగుతుంది? ఇంకా దాదాపు 1 ఇయర్కి వస్తుంది. మేబీ ఈ 15 తర్వాత అవకాశం ఉంటుంది, ఉండొచ్చు. అది ఎప్పుడు డిస్క్లోజ్ చేస్తారనేది తెలియదు, కానీ టెంటేటివ్గా ఒక అంచనా అయితే వచ్చి ఉంటారు. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు, సీఎం వర్సెస్ సీనియర్ మంత్రుల మధ్య అనేది. అంటే సోషల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. ఇక ఉన్నాయి 6 ఉన్నాయి. కొంతమంది అప్గ్రేడ్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉన్నదానికంటే కొంచెం పెద్ద హోదా కొరకు ప్రయత్నం చేస్తుండొచ్చు, న్యాచురల్ కదా. సో వాటిని ఇప్పుడు ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది మ్యాక్సిమం. ఎందుకంటే 1 ఇయర్ వరకు ఆ పని భారం కూడా పెరుగుతుంది. అవును, సీఎం దగ్గర దాదాపు 5 శాఖలు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఆయన కొన్నిటి రిలీఫ్ చేసుకుంటే ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే శాఖలు కూడా చాలా పెద్ద పెద్దవి. ఎడ్యుకేషన్ ఇప్పుడు కొంత ఇంకా ఎక్కువ పని పడుతుంది. సో ఇట్లాంటివి కొన్ని డిస్పర్స్ చేస్తారు. దాని కొరకైనా డెఫినెట్గా చేయాలి. ఎందుకు ఖాళీ ఉంచుకోవడం వల్ల ఏంది అని ఇంకా అప్పుడున్న రాజకీయంగా కొంతమందికి ఇబ్బందులు కలగవద్దు, కొన్ని సెటరైట్లు చేసుకోవాలి కాబట్టి అట్లా పెట్టి ఉండొచ్చు. సో ఇప్పుడు అవుతుండొచ్చు. సరే, మీకు ప్రతి ఇంటర్వ్యూలో ఈ ఎదురయ్యేటువంటి క్వశ్చన్ మళ్ళీ అడగాల్సి వచ్చింది. మీకు పదవి ఎప్పుడు వస్తుంది అని మీ అభిమానంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నిజమైనటువంటి కార్యకర్తలు నిజంగా ఉంది. పదవి వస్తుందా, పిసిసి అధ్యక్షుడు వస్తుందా అవుతారా, లేదంటే మంత్రి అవుతారా? ఏమిస్తాడు మరి ముఖ్యమంత్రి గారికి, నా బాధ్యత ముఖ్యమంత్రి గారికి చెప్పిన, ఆయనే స్వయంగా మీరే చేయండి, ఏది ఎప్పుడు చేసినా మీదే. ఇక నేను నా గురించి నాకంటే మంచిగా ఆలోచించగలవాడు తనే. నా బలాలు నా బలహీనతలు నాకంటే ఎక్కువ తనకు తెలుసు. ఇప్పుడు ఇంకా తెలుస్తుంది. అంటే ఎవరు ఎక్కడి నుంచి చెయ్యమని అంటారో, ఎవరు ఎక్కడి నుంచి వద్దు అని అంటారో నాకు తెలియదు. నేను అది పట్టించుకోను. ఒకవేళ ఉంటే ఇప్పటికీ చాలా మంది ఏంటంటే దయాకర్ నీకు అకామిడేట్ చేయాల్సిందే అనే ఆలోచనకు పెద్ద నాయకులు కూడా వచ్చింది కాబట్టి మేబీ చూడొచ్చు. ఎందుకంటే ఉద్యమ కాలం నాటి నుంచి కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిన్న స్థాయి లీడర్ కూడా పెద్ద పెద్ద పదవులు అనుభవించారు. ఇప్పుడు దయాకర్ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అదే పాపం అంటే ఆందోళన, ఎందుకంటే దయాకర్ నాకు న్యాయం జరగట్లేదు అనేది. నాకు తెలిసి 24 జనవరి అనుకుంటా, 24 జనవరి నుంచి ఇంకా కంప్లీట్ నాది ఏమంటారు 24 కాదు 2004 జనవరి నుంచి నేను ఐఎమ్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ కంప్లీట్గా. అంతకుముందేమో పార్షియల్గా ఉంటుండే 2002, 2003 అంతా కూడా హాఫ్ హార్టెడ్, మీన్స్ కొంచెం చదువు కొంచెం మూమెంట్ అనేది ఉంది. కానీ 2004 నుంచి 20 ఇయర్స్ పబ్లిక్ లైఫ్లో నేను ఎప్పుడు పవర్లో లేరు, ఎక్కడ పవర్లో లేరు, ఏ పదవులు లేవు, కానీ ఎప్పుడు పవర్ఫుల్గానే ఉన్నా. ఎందుకు మూమెంట్ అంటే అదొక జోష్. మై లైఫ్ అంటే నేను మనిషిగా నాకు గుర్తింపు, నాకు గౌరవము, లేకపోతే నాకు ఆత్మానందం, ఇంకా చెప్పాలంటే సంతృప్తినిచ్చింది 2004 to 2014. ఎందుకు అది కంప్లీట్ తెలంగాణ మూమెంట్ కొరకు ఎక్స్క్లూజివ్గా ఫ్యామిలీ, ఇంకా ఏది స్టడీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పిహెచ్డి ఉంటే దాన్ని కూడా చాలా రోజులు పక్కన పెట్టిన, మళ్ళీ అది 22లో దాన్ని కంప్లీట్ చేసిన పిహెచ్డి కూడా. అంటే అంత డెడికేటెడ్ లైఫ్ నాది 14 వరకు. 14 నుంచి ఇక ఫ్రీ అయిపోదాంలే, ఇక మళ్ళీ నా సమకాలీన రాజకీయ ఉద్యమాలు అంటే మీన్స్ ఈ దళితులు, గిరిజనుల, ఆదివాసీల మీద, బీసీల మీద మూమెంట్ చేయాలని నాకు ప్యాషన్. దాన్ని కాస్త కాంగ్రెస్లో జాయిన్ కావడం వల్ల ఇక మళ్ళీ 24/7 ఐఎమ్ విత్ కాంగ్రెస్ ఓన్లీ. ఒక్కోసారి కొంతమంది నువ్వు పుట్టు కాంగ్రెస్లోకి ఇప్పుడు కేసీఆర్ వాళ్ళే అంటుండే అప్పుడు, అదే కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ దయాకరే మాట్లాడుతుండేదంటే నాది ఒక కమిట్మెంట్ ఉన్నది అని అంటే దట్స్ ఇట్. తెలంగాణ కొరకు కొట్లాడడం అంటే కేసీఆర్కు మించి చేసినాం. అంటే కేసీఆర్ కూడా ఎంటర్ కాని ప్రాంతంలో పోయి కొట్లాడుకుంటూ వచ్చినాం. ఆయన ఎప్పుడైతే 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు అని ఒక కరీంనగర్ డిక్లరేషన్ తీసుకుంటారు, అప్పుడు కదా సాగరహారం వచ్చింది, అప్పుడు కదా సంసద్ యాత్ర వచ్చింది, అప్పుడు కదా సడక్ బంద్ వచ్చింది. అది అప్పుడు ఆయనకు సంబంధం లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి పర్యటనలు కూడా జేఏసీని మించి చేసినండి. జేఏసీ లేదు, మిలియన్ మార్చి పార్టిసిపేట్ చేసి చివరిలో వచ్చాడు, డీవియేట్ అయిండు, బట్ అందరి మాటను గౌరవించింది, పార్టిసిపేట్ చేసిండు. సరే నెగిటివ్ ఎస్టాబ్లిష్ అయినా తను ఉద్యమ నాయకుడే కదా పెద్దగా మనం కానీ అప్పుడు కూడా మేము
ఎక్స్ట్రా జేఏసీ యాక్టివిటీస్ కూడా చేసినాం. లీడ్ చేసింది మీరే. సో అట్లనే కాంగ్రెస్లో వచ్చినాక కూడా నేను గెలిచిన్నా ఓడిన్నా లేకపోతే నన్ను ఎవరు వ్యతిరేకిస్తున్నారు, నన్ను ఎవరు ఓడగొడుతున్నారు, ఇదన్నీ నేనేం పట్టించుకోలేదు. అవి నాకు ఎడిషనల్. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది సోనియా గాంధీ గారు పిలిచి, అమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తా అన్న, నా శక్తి కొరకు కొట్లాడినా. అప్పుడు 2000తో ఓడిపోయినా. 2018లో రాహుల్ గాంధీ గారు పిలిచి నువ్వు ఎమ్మెల్యే చేస్తావా ఎంపీ చేస్తావా అంటే మీరు ఎట్లా చెప్తే ఇట్లా వద్దంటే కూడా ఊరుకుంటా అని చెప్పిన. అప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. అప్పుడు మన దొరవారే మంచిగా దగ్గర ఉండి దాన్ని ఓడగొట్టిండు. అది నాకు ఇంకా అది కేసు ఉన్నది. సరే అది పేషెంట్ డెడ్, ఆయనకు మనం పెళ్లి చేసినట్టు ఉంటుంది, అది అట్లా ఉన్నా. మొన్న సీటే ఇయ్యనన్నారు, మంచిది ఇవ్వకపోతే ఎందుకనంటే నేను పోయి ఈ పైరవీలు చేసి ఇంకా కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారుగా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండే, అంటే నీ కొరకు నువ్వు కొట్లాడుకోగానే మేము కొట్లాడాలి అని ఇట్లా అంటుండే నన్ను. అంటే నేను ఇప్పుడు ఇంతమందిని కన్విన్స్ చేయడము, లేకపోతే నాది ఒక తరహా ఆలోచన విధానం ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ ఎలిజిబుల్ అనుకోండి వస్తుంది, రాకపోతే నేను బాధపడేది ఏం లేదు. రెండోసారి కూడా నేను ఎక్కడికో గోకర్ణకు పోయి ఏదో పూజలు చేసుకుంటూ కూర్చుంటే వార్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది, రేపు అందుబాటులో ఉండవు. అప్పటికప్పుడు గోవా నుంచి నేను మా ఆవిడ కలిసిపోయాను. అంటే నేను ఇప్పుడు ప్రత్యేకించి నాకు కావాలని నేనేమి ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు కూడా అడగట్లేనని చాలామంది అంటారు. కానీ నేను అడగాల్సిన అవసరం ఏముంది? మై మోటివ్ ఈజ్ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అనే ఒక అపవాదం ఉన్నది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి నాలాంటి వాళ్ళు క్రెడెన్షియల్స్ కొరకైనా ఉండాలని వచ్చిన నేను. నాకేం కేసీఆర్ ఏమి పాత కాదు, లేకపోతే నేను కాముకుంటే కూడా తర్వాత పిలుచుకపోయి ఏదో ఒకటి చేసు పుసుకుని అట్లా పిలుస్తాడేమో అని కూడా నేను కాంగ్రెస్కి రావాల్సి వచ్చింది. అది వేరే విషయం. కానీ అది కవిత గారు ట్రై చేసిండ్రు అప్పుడు. కాంగ్రెస్ వచ్చింది కూడా కాంగ్రెస్లో పదవులు అనుభవించి ఏదో హోదాలు పెంచుకొని ఏదో చేయాలనే ఆలోచనతో వస్తే నా ఆలోచన వేరే. కానీ కాంగ్రెస్ పార్టీకి నేను ఎంత మేరకు సర్వీస్ చేయగలనని వచ్చింది. అది నన్ను గౌరవించింది. 2 సార్లు టికెట్లు ఇచ్చింది. 3వసారి టికెట్ ఇవ్వనంత మాత్రం నాకు ఎందుకు విలనవుతుంది కాంగ్రెస్ పార్టీ? నాకు 2 టైమ్స్ ఇచ్చింది. కాకపోతే గెలిచే టైంలో ఇవ్వలేదని చాలామంది అంటారు. నన్ను గెలిపించేది రేపు కాంగ్రెస్ పార్టీ. ఇంత పెద్ద పవర్లో దయాకర్ని ఏదో చేయడానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చే సమస్య ఏంది? మా ముఖ్యమంత్రి గారికి వచ్చిన సమస్య ఏంది? సో ముఖ్యమంత్రి ఆగుతాడు, దయాకర్ ఉండగలుగుతాడు, నేను చెప్తే వింటాడు అనే ఒక నమ్మకం భరోసా వారికి ఉండొచ్చు. అయితే ఇప్పుడు నాకు వెంకరెడ్డి గారికి ఏదో పెద్ద గొడవలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, అది ఇది అని ఒకటే ప్రచారం ఆయన భుజం మీద పెట్టి ఒకటే తుపాకులు వేల్చిరి. వెంకరెడ్డి గారికి నాకు ఆ తర్వాత 1 మంత్ తర్వాత కూడా మేము అది కలిసి ఉన్నాం. కాకపోతే అదొక బ్యాడ్ పోయేది ఆయన మీద. అందుకని కూడా నేను మొన్న మన మూవీ దాని కొరకు అప్పుడు వారి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కాబట్టి దాంతోపాటు మా ఇద్దరి మధ్యన భేదాలు లేవని చెప్పడానికి కూడా అది వారు ముద్ద అవుతున్నారు ఎందుకు అనవసరంగా. ఇది పరిస్థితులు వేరు, నాకు పదవులు రాకపోవడానికి కొన్ని పరిస్థితులు వేరు. కానీ అబ్బా వెంకరెడ్డి ఆపుతుండ్రా వెంకరెడ్డి అని కొంతమంది అంటుండడం కూడా నేను విని అది వారికి కూడా మంచిది కాదనే ఉద్దేశంతో నేనే రిక్వెస్ట్ చేసిన. కానీ రేపటి రోజున పదవి ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంటే కదా. పదవి కొరకని బట్టి ఏదైతే అది తీసుకోలేము కదా. నా స్థాయికి మించింది కూడా నేను వస్తుందని నేను ఆలోచించాను. నాకు ఏది సూటబుల్ అవుతుందో అది చేస్తే దాన్ని తీసుకొని చేయడానికి సిద్ధమే. చెయ్యకపోతే 2028 వరకు ఆగడానికి కూడా సిద్ధమే ఉన్నా నేను. ఏదో మార్చి ఏప్రిల్ వరకు ఇట్లా కూడా కాదు. ఎందుకంటే చెప్పేటప్పుడు చాలా మంచిగా చెప్తున్నాం కదా, చేసేటప్పట్లో తేడా ఉంటే నా వ్యక్తిగత క్రెడెన్షియల్స్ కూడా డిక్లైన్ అవుతాయి. ఇట్లా అని చెప్పి మనోడి 2028 వరకు కూడా ఏం అనుకోడట అని అనుకుండొచ్చు మన ఇంటర్వ్యూ చూసేటోళ్ళు చూసి. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే సమాధానం చెప్పలేని స్థితికి వెళ్ళిపోతున్నా నేను జనానికి. అది కొంచెం ఇబ్బందికరమే. ఇంకా వస్తుంది ఇక ముఖ్యమంత్రి అన్నాడని ఒకళ్ళు లేదు పార్టీ మంచిగా ఇట్లా. అది నేను ఏమంటాము, నువ్వెక్కడికన్నా పో, తెలుగు వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే నన్నే ఫస్ట్ ఇదే అసలు వాళ్ళు ఎవ్వరో కూడా తెలియదు.
నువ్వు టెంపుల్కు పో, లేకపోతే ఇంకో ఎయిర్పోర్ట్కు పో, ఇంకేదో పబ్లిక్ ప్లేస్కు పోవడం కాదు, మీకు మీడియా ముందుకు రావాలంటే కూడా ఇదే సమస్య వస్తున్నది. ఇది సమస్య. ఏదన్నా కానీ చివరికి ఆవుశాస్త్రం లెక్క ఆడికొచ్చి ఆగుతున్నది. సో అది పార్టీకి ఇబ్బంది నేను కావద్దు, ముఖ్యమంత్రి గారికి సమస్య కావద్దు, నాకు వ్యక్తిగతంగా నాకేం నష్టం కాదు. ఏది ఎమ్మెల్యే కాలేదు, దయాకర్ ఇట్లా ఎంపీ కాలేదు, ఇట్లా అంటే రేపటి రోజున అవకాశాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీకు అంటే మీరు మూమెంట్ నుంచి కూడా ఉన్నారు కాబట్టి, మీకు జర్నలిస్టులుగా మీరు ఉద్యమకారులు కూడా మీరు ఉన్నారు, మాతో కలిసి ఉన్నారు కాబట్టి, దయాకర్ నేచర్ ఒక పదవి రాకపోతే వాని అలకను వాని జీవితమే సంకనాగిపోయినట్టు నేను ఉంటే ఎట్టుంటుంది, ఉండదు అసలు. అదేమన్నా చూస్తే వాళ్ళకి కూడా బాగుండదు. కొంతమందికి నేను చెప్తే నవ్వుతున్నారు. అది అంటే అంటే మొన్న ఎన్నికలే బెస్ట్ ఎగ్జాంపుల్. టికెట్ రాకపోతే ఎంతమంది అక్కడికి పోయినారో చూసాం కదా. సో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. నాకేంటంటే కొంత రాహుల్ గాంధీ గారు కూడా నాకు అంటే మా ఆలోచనలకు దగ్గరగా ఉన్న మా నాయకుడు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం, టాస్క్ బి ఉన్నది అక్కడ. నెక్స్ట్ టార్గెట్ ఆయన ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పవర్తో ఉంటే కొంత మరింత బెనిఫిట్గా చేయొచ్చు కదా నువ్వు అనే దానికి నేను కాదను. నాకు కూడా ఇప్పుడు అధికారంలోకి వస్తే ప్రజలకి ఎట్లా దగ్గర ఉండాలో నా స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూపించాలనే తపన ఉంది. కానీ నువ్వు కాకముందే ఎందుకు కాయొచ్చులు అంటే మీన్స్ నేను కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతుంటే, మన సీతక్క ఉంటుంది, తన స్టైల్ డిఫరెంట్, దావన్న ఉంటాడు, తన స్టైల్ ఒక డిఫరెంట్. ఇప్పుడు మన గుమ్మడి నర్సే లాంటి వాళ్ళది ఒక స్టైల్. బట్ నేను ఒక న్యూ వే ఆఫ్ సిస్టమ్ ఏంటి అసలు ప్రజాస్వామ్యం అంటే నాయకులు ఎట్లా ఉండాలనే దాని విషయంలో నాకు ఒక అంచనా ఉంది. అది చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈసారి వచ్చే అవకాశం ఉంటే మిస్ అయింది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయితేనే నీకు డైరెక్ట్ పీపుల్స్తో కనెక్టివిటీ ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైనా కూడా ఇండైరెక్ట్ వేస్ ఉంటాయి. సో అది దానికి ఇంకో టైం ఒక 3-4 సంవత్సరాలు ఉండొచ్చు కాక, అప్పుడే మనది ఏం అయిపోయింది కాదు కదా. కానీ నేనంటే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా నిర్వేదంతో లేను. ఇంకెంతకాలం ఇట్లే చెప్పుకుంటూ పోవాలనే ఒక ప్రశ్న తొలిచి వేస్తుంది. అట్లా కూడా ఏంది దయాకర్ ఈగర్నెస్ ఉన్నది దీంట్లో అనుకుంటారు. అంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే అందరి ఐస్ నా చుట్టూ ఉన్నప్పుడు నేను ఎట్లా బిహేవ్ చేయాలనో ప్రతి దాంట్లో చూసినా దయాకర్ సెల్ఫిష్ రా అంటారు. ఆయన ఏదో పెద్ద చెప్తుంటాడు, ఇట్లా అట్లా పదవి లేకపోయినా ఉండ అంటాడు. పదవి లేకపోతే చూసినా ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని. బట్ నేను పదవితోనే నా వ్యక్తిత్వమో నా హోదానో లేకపోతే నా జీవితమో కంప్లీట్గా చేంజ్ అయిద్దని అనుకోను. పదవి వచ్చినాక నువ్వు వ్యవహరించే తీరు, అవును ఏమంటారు, అధికారం రాకముందు వచ్చినప్పుడు, డబ్బు ఉన్నప్పుడు లేకంటే, నేనుగా మారకుండా ఉండేందుకు ఫస్ట్ మనం F3ని వేసుకోవాలి, అవి చేసుకోవాలి అట్లాంటివి. బట్ అట్లని చెప్పి చాలామంది అంటున్నారు ఇట్నే నీకు ఏమో అన్యాయం జరుగుతుందేమో దయాకర్ అంటే, నాకేమో అన్యాయం పార్టీ చేయదు. అన్యాయం చేసే పార్టీ కాదు, అన్యాయం చేసే వ్యక్తులు లేరు. తాత్కాలికంగా ఉంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా కోపాలు ఉన్నా కూడా వాటిని ఎంత 9 monthsలో దయాకర్ ఓపికకు సహనానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యిండు. పదవి రాకపోవడం కూడా ఒక పెద్ద చర్చ అయింది.